వెంకటేష్ గారు, యాజ్ ఏ హీరోగా ఒక క్యారెక్టర్ చేస్తున్నప్పుడు ఒక అటాచ్మెంట్ ఉంటుంది. అంటే మీరు ఎమోషనల్ సీక్వెన్స్ చేసేటప్పుడు అంటే ఓన్ చేసుకొని అంటే ఎప్పుడు లేనిది చాలా ఎమోషనల్ అయ్యారని విన్నాం. యాజ్ వెల్ యాజ్ అర్ధరాత్రి టైంలో కూడా ఫ్యాన్స్ వచ్చి మిమ్మల్ని విజిట్ చేయడం కానీ, సో అంటే అది ఎంతవరకు మీరు ట్రావెల్ అయ్యారు ఈ సినిమాతో? అంటే ఇంతవరకు ప్రేక్షకులు ట్రావెల్ అయ్యి ఆ ఎమోషన్కి గురయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? బిగినింగ్ కొంచెం అర్థం అవుతా ఉండింది. తర్వాత కొంచెం అదే న్యూ ఇయర్ నేను కొంచెం కదా నేనైనా లేకపోతే అంటే మీ కదా అంటే యాజ్ నువ్వు కూడా యాజ్ ఏ హీరోగా అంటే మనం చేసేటప్పుడు యాక్టింగ్ చేసేటప్పుడు అటాచ్మెంట్ అనేది ఉంటుంది. అంటే మీరు ఎమోషనల్ సీక్వెన్స్ చేసేటప్పుడు అంటే ఎప్పుడు లేనిది ఓన్ చేసుకొని ఎమోషనల్ అయ్యారని విన్నాం. అది ఎంతవరకు నిజం? No, the scenes were so well written and because the basic plot itself has got a wonderful emotion. సో ఆ సెంటిమెంట్ బిగినింగ్ నుంచి ఉంది కాబట్టి అండ్ ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎమోట్ అవడానికి there's a lot of రియల్ ఎమోషన్ కమింగ్ అండ్ దేవుడి దయ వల్ల ఆ ఎమోషన్ ఎప్పుడు బాగా పలికింది. సో ఈ సినిమాలో కూడా ఐ గివెన్ మై ది రైట్ ఎమోషన్. సో వెంకటేష్ గారు, యానిమల్ మూవీ చూసారా? ఒకవేళ చూస్తే యానిమల్ మూవీ చూసారా? ఒకవేళ చూస్తే సందీప్ రెడ్డి వంగతో ఏమైనా సినిమా చేయాలనిపించిందా? ఏది యానిమల్? సందీప్ ఫోన్ చేయండి, సందీప్ చేయండి. అంటే సినిమా చూసాక ఆయనతో ఒక మూవీ చెయ్యాలి అన్న థాట్ ఏమన్నా వచ్చిందా? ఆఫ్ కోర్స్, బ్రహ్మాండం చేద్దాం, మామూలుగా ఉండదు. ఏది న్యూ ఇయర్? అమ్మో అడగండి. చెప్పు. మైక్ ఇవ్వండి. కాదు మైక్, న్యూ ఇయర్ మంచి రోజు, బాగుంది, మాట్లాడు. సార్ బాగుంది ఇది సైంధవ్ అనేది ఆ టైటిల్లోనే పవర్ఫుల్ ఉంది. యాక్చువల్గా ఎందుకు పెట్టారో పేరు తెలియదు కానీ కౌరవుల్లో మన మహాభారతంలో సైంధవుడు, ఆయన కొన్ని వరాలు కూడా ఉంటాయి. అయితే మీ నుంచి మీరు చాలామంది డైరెక్టర్ల దగ్గర ఈరోజు చాలా కలిసి పనిచేశారు. ఆయన ఏంటి మీ నుంచి పలానా సమ్ XYZ నేర్చుకున్నా అన్నారు. ఇంతమందితో ఇంత 75 సినిమాల జర్నీలో మీరేమి నేర్చుకున్నారు ఇతరుల దగ్గర నుంచి? మీకు బాగా మీకు బాగా నచ్చిన అంశాలు కొంతమందిలో ఉంటాయి కదా, అవి ఏమైనా ఉన్నాయా? ఏమైనా తెలియజేస్తారా? 2-3 చాలు. 2-3 ఎందుకండి, ప్రతి సెకండ్ నేర్చుకుంటున్నాను. మీరు ఇప్పుడు లేట్గా వచ్చారు కాదు, లేట్గా వచ్చి మీరు అడిగారు, ఆ షార్ప్నెస్ నేను ఇప్పుడు అర్థం చేసుకున్నాను. ఇప్పుడు వెళ్ళిపోయే టైంలో మీరు వచ్చారు, నేర్చేసుకున్నాను. ఎట్లా రావాలి, ఏ టైంకి రావాలి, ఎట్లా లాస్ట్ క్వశ్చన్ అడగాలని కూడా నేర్చేసుకున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.